వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి వారం రోజులు అవుతుంది. రిజల్ట్స్ రావడానికి ఇంకా 15 రోజులు టైం ఉంది. అయితే ఇదే నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ గురించి అందరూ ఎదురు చూశారు. అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా జూన్ 1వ తేదీ వరకు రిలీజ్ చేయడానికి వీల్లేదని తేటతెల్లం చేసేసారు. అయితే సామాజిక వర్గాలుగా లేదంటే ఏజ్ గ్రూప్స్ వైజ్గా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంత శాతం ఓట్లు పడ్డాయి, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు ఎవరికి వేశారు, చదువు లేని వాళ్ళు ఎవరికి వేశారు అన్నది ఒక ఒపీనియన్ పోల్ వాళ్ళు ఒక పోల్ నిర్వహించి ఈ పోల్ నిర్వహించారు. అయితే ఈ పోల్ నిర్వహించి డీటెయిల్స్ రిలీజ్ చేశారు. డీటెయిల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఫీమేల్స్ వచ్చి ఫీమేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 54% ఓట్లు, అలియన్స్కి 40% ఓట్లు, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి 1.1% ఓట్లు వేసి ఉంటారు ఓవరాల్గా అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఫీమేల్ 54% వేస్తే అలియన్స్కి 40%, కాంగ్రెస్ పార్టీకి 1% వేశారు, అదర్స్కి 3.7% ఓట్లు వేసి ఉంటారని గెస్ చేశారు. అదేవిధంగా మేల్ విషయానికి వస్తే అంటే మగవాళ్ళ విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50.8% ఓట్లు వేసినారు. అదేవిధంగా అలియన్స్ టీడీపీ జనసేన బీజేపీకి వచ్చేసరికి 44% మేల్స్ ఇక్కడ పడ్డాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 1.1% ఓట్లు పడ్డాయి, అదర్స్కి 4.1% పడ్డాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫీమేల్కి మేల్కి తేడా ఏంటంటే ఇక్కడ ఫీమేల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతం ఓట్లు వేశారు, మేల్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతం ఓట్లు వేసినప్పటికీ మేల్ కంటే ఫీమేల్ ఓటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. ఓవరాల్గా 100%లో 54% మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తే 40% టీడీపీకి వేశారు, కాంగ్రెస్ పార్టీకి 1% వేశారు, అదర్స్కి 3% వేశారు. అదే మగవాళ్ళ విషయానికి వస్తే 50% వైఎస్ఆర్సీపీకి వేస్తే 44% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. అంటే 100%లో 50% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆకర్షించగలిగారు మగవాళ్ళని. అదే ఆడవాళ్ళ విషయానికి వస్తే 54% ఆడవాళ్ళని. ఎందుకంటే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు డబ్బుల రూపంలో ఆడవాళ్ళ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయడం, ఆడవాళ్ళకి పెద్దపీట వేయడం, తర్వాత వాళ్ళకు ఉన్నత పదవులు ఇవ్వడం, తర్వాత విద్యా వ్యవస్థకు పెద్దపీట వేయడం, ఆడవాళ్ళని చదువుకోవడానికి ప్రోత్సహించుకోవడం, ఇలాంటి అన్ని అంశాలు వాళ్ళకి కలిసి వచ్చిన నేపథ్యంలో మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. పురుషులు కూడా టీడీపీ జనసేన బీజేపీతో పోల్చుకుంటే ఎక్కువ వేసినప్పటికీ మహిళలతో పోటీ పడలేకపోయారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనుదలుగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఏజ్ గ్రూప్ వైజ్గా వీళ్ళు డీటెయిల్స్ సేకరించారు, ఏజ్ గ్రూప్ వైజ్గా వచ్చి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళు 47% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అలయన్స్కి 47% ఓట్లు వేశారు, కాంగ్రెస్ పార్టీకి 2% ఓట్లు పడ్డాయి, అదర్స్కి 2% ఓట్లు పడ్డాయి. అదేవిధంగా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఏజ్ గ్రూపులు వచ్చి 52% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడితే 44% అలయన్స్కి పడ్డాయి, కాంగ్రెస్కి 1.3%, అదర్స్కి 2.3% ఓట్లు పడ్డాయి. అదేవిధంగా 36 నుంచి 45 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 53% ఓట్లు పడ్డాయి, అలయన్స్కి 43% ఓట్లు పడ్డాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 1% ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి, అదర్స్కి 2% ఓట్లు మాత్రమే పడ్డాయి. అదేవిధంగా 46 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు చూసుకున్నట్లయితే 53% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి, అలయన్స్కి 42% ఓట్లు పడ్డాయి, కాంగ్రెస్కి 1.2% ఓట్లు, అదర్స్కి 2.2% ఓట్లు 46 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో. అదే 55+ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే పెన్షన్దారులు అని చెప్పేసి మనం అనుకుంటాం, వాళ్ళకి 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ 56% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు, 40% ఓట్లు టీడీపీ జనసేన బీజేపీకి ఓట్లు వేశారు, 1.3% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 2.3% ఓట్లు అదర్స్కి వేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు 50 సంవత్సరాల కంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు 56% ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తే 40% ఓటర్లు అలయన్స్కి వేశారు. మనం ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో ఆ పెన్షన్దారులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. 100 మందిలో 56 మంది అంటే ఎన్ని ఓట్లు ఉంటే అంతమందిలో ఓటు పర్సెంటేజ్ తీసుకున్నట్లయితే 56% వృద్ధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు, 40% మాత్రమే టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్కి మొగ్గు చూపారు, 1.3% కాంగ్రెస్కి, 2.3% అదర్స్కి చూపారు. ఇది ఏజ్ గ్రూప్ వారీగా చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ చూసుకున్నట్లయితే 18 నుంచి 20% 47% ఉంటే, 26 నుంచి 30% 52% ఉంటే, 36 నుంచి 40% 45 ఏళ్ళ వాళ్ళు 53% ఉంటే, 46 నుంచి 55 సంవత్సరాల వాళ్ళు 53% ఉంటే, 55 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు 56% ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ గ్రూప్ పెరిగే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరుగుతూ వచ్చింది. ఏజ్ గ్రూప్ పెరిగే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరుగుతూ వచ్చింది. అదే టీడీపీ జనసేన బీజేపీకి ఏజ్ గ్రూప్ తక్కువ ఉన్న కొద్దీ
ఓట్ బ్యాంకు అదే ఎత్తున పెరిగింది. ఏజ్ గ్రూప్ పెరిగే కొద్దీ ఇక్కడ ఓట్ శాతం కూడా తగ్గుతూ వచ్చింది. అంటే మొదటి 47, 44, 43, 42, 40%. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర చూసుకున్నట్లయితే 47, 52, 53, 53, 56 ఏజ్ గ్రూప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏజ్ గ్రూప్ పెరిగే కొద్దీ ఓట్ శాతం పెరిగింది. అదే టీడీపీ జనసేన బీజేపీకి ఏజ్ గ్రూప్ పెరిగే కొద్దీ ఓట్ శాతం పెరిగింది. అంటే ఇక్కడ యువకులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి ఇద్దరికి సమానంగా వేశారు. అదే 26 సంవత్సరాల వయసు పడిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా మొగ్గు చూపితే 36 నుంచి 40 సంవత్సరాలు ఇంకొద్దిగా మొగ్గు చూపారు. 46, 50 సంవత్సరాలు సేమ్ ఈక్వల్ టు ఏదైతే 36 ఏజో అదే తాడుస్తున్నారు. అదే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అభిప్రాయాలు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్ గా మద్దతు తెలిపారు. అదే చదువుకున్న వాళ్ళ డీటెయిల్స్ కూడా వీళ్ళు సేకరించారు. 1వ తరగతి నుంచి 9th క్లాస్ చదువుకున్న వాళ్ళు 55% ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే టీడీపీకి జనసేన బీజేపీ అలయన్స్కి 41% ఓటు ఉన్నారు. కాంగ్రెస్కి 0.9%, అదర్స్కి 2.30%. అదే గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు వచ్చి 50% వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఉంటే 40% అలయన్స్కి ఉన్నారు. 1.1% కాంగ్రెస్కి ఉన్నారు. అదే ఎవరైతే చదువుకోలేదు ఇల్లిటరేట్స్ ఉన్నారో వాళ్ళు 55% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే 41% అలయన్స్కి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 0.5% ఉన్నారు. అదర్స్కి 2.3% ఉన్నారు. అదే SSC to ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి 52% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే అలయన్స్కి 42% ఉన్నారు. కాంగ్రెస్కి 1.6% ఉన్నారు. అదర్స్కి 3.5% ఉన్నారు. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు 48% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే 47% అలయన్స్కి ఉన్నారు. ఇక్కడ 1.6% కాంగ్రెస్కి ఉన్నారు. ఇక్కడ అదర్స్కి వచ్చి 2.0% ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏజ్ గ్రూప్ అంటే చదువుకున్న వాళ్ళు 1 నుంచి 9వ తరగతి చదువుకున్న వాళ్ళు 50% ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే అలయన్స్కి 44%, 41% మాత్రమే ఉన్నారు. అదే డిగ్రీ చదివిన వాళ్ళు 50% ఓటర్లు ఉంటే ఇక్కడ అలయన్స్కి 45% మాత్రమే ఉన్నారు. అదే చదువుకోని వాళ్ళు 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే 41% టీడీపీ జనసేన బీజేపీకి ఉన్నారు. SSC to ఇంటర్మీడియట్ వాళ్ళు 52% ఓట్లుంటే ఇక్కడ అలయన్స్కి 42% ఉన్నారు. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఇక్కడ 48.6% ఉంటే ఇక్కడ 47.8% ఉన్నారు. 1% మాత్రమే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో తేడా ఉంది. ఎక్కువ ఇద్దరిని ఇష్టపడుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు 100 మంది ఉంటే 100 మందిలో చెరో సగం ఇద్దరు ఇష్టపడుతున్నారు. మిగిలిన వాళ్ళు ఏదైతే 48% ఇష్టపడుతుంటే ఇక్కడ 1.6% ఉన్నారు, 2.6% ఉన్నారు. ఓవరాల్ గా చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు మహిళలు పురుషులు ఏజ్ గ్రూప్ అందరినీ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% కంటే ఎక్కువ ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే 44, 50, 47, 52, 53, 53, 56, 55, 50, 55, 52, 48. మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 51% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి క్లియర్ కట్ గా పడ్డాయని చెప్పేసి వీళ్ళు తెలుపుతున్నారు. అదే టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ కి వచ్చేసి ఇంచుమించు 44% ఓట్లు పడ్డాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదే అదర్స్ కి మిగిలిన వాళ్ళు లెక్కేసుకుంటే మరి అట్లుంది. మరి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 51% ఓట్ బ్యాంక్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మిగిలిన 44% టీడీపీ జనసేన బీజేపీకి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 2.2% ఉంది. అది అదర్స్ కి మిగిలిన వాళ్ళందరికీ కలిసి 4% ఓట్ బ్యాంక్ ఉందని చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఈ ఏజ్ గ్రూప్ లో కావచ్చు, లేదంటే జెండర్ గ్రూప్ లో కావచ్చు, లేదంటే చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువులేని వాళ్ళు కావచ్చు, అంటే 1 నుంచి 9 వరకు చదివిన వాళ్ళు కావచ్చు, 10th ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కావచ్చు, లేదా డిగ్రీ చదివిన వాళ్ళు కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు కావచ్చు, అందరి వివరాలు సేకరించి ఎవరు ఓటేశారు, ఏ పార్టీకి ఓటేశారని వీళ్ళు క్లియర్ కట్ గా తెలుసుకున్నారు. అన్ని ఏజ్ గ్రూపుల్లో కావచ్చు, అన్ని మేల్ ఫీమేల్లో కావచ్చు, అన్ని చదువుకున్న వాళ్ళ వర్గాల్లో కావచ్చు, స్టాండర్డ్ని బట్టి కావచ్చు, అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపారని మనకు తెలుస్తుంది. మరి ఇదే లెక్కల ప్రకారం కనుక రిజల్ట్స్ వస్తే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన 151 సీట్లకి ఇంచుమించు ఒక 5-6 సీట్లు తగ్గినా కూడా 140 సీట్లతో వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో కూడా తెలియజేయండి.